పెద్దపల్లి జిల్లా గోదావరికనిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ యూత్ పార్లమెంట్లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై విద్యార్థులు డిప్యూటీ కలెక్టర్కు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రెజెంటేషన్ కోసం సార్ని ఎన్నుకున్నాము కాబట్టి మా సెలక్షన్ మంచి. అందరికీ నమస్కారం. నా పేరు బాలసాని వరలక్ష్మి. నేను పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చాను. నేను హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో చదువుతున్నాను. ఇవాళ నేను ఇక్కడ వికసిత్ భారత్లోని యూత్ పార్లమెంట్ ప్రోగ్రామ్కి వచ్చాను. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే మనకి ఏంటంటే మన దేశంలో జరిగే ప్రతి ఒక్క ఎలక్షన్, స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్ అన్నీ ఒకేసారి జరిగినప్పుడు మనకి మన వసతులను వాటిని మనం సేవ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం ప్రతిసారి ఎలక్షన్స్ కండక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే మనం రిసోర్సెస్ని వాడుకుంటాం, డబ్బులు వాడుకుంటాం, పవర్ని వాడుకుంటాం, ప్రతిదాన్ని వాడుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఎలక్షన్స్ అన్నీ ఒకేసారి మనం జరుపుకున్నప్పుడు మనకి అవన్నీ సేవ్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్ అనే వాళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి. ఎక్కువగా పార్టిసిపేట్ యూత్ చేసినప్పుడు ఏంటంటే కొత్త రాజకీయ నాయకులు రావడం వల్ల, వాళ్ళు మంచి విలువలతో ఉండడం వల్ల, ఇలా ఉండడం వల్ల మన దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనకి వికసిత్ భారత్ అంటే ఏంటిదంటే ఒక డెవలప్డ్ నేషన్, ఒక అభివృద్ధి చెందిన దేశం అని అర్థం. సో దీనికి మన యూత్ నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉండాలని, వీళ్ళు ఎక్కువ దానికోసం ప్రయత్నించాలని చెప్పేసి మన దేశం తీసుకున్న ఒక గొప్ప ఆలోచనే ఈ వికసిత్ భారత్. అండ్ ఇవాళ నేను ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా గర్విస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు. ఆయన ఇలాంటి గొప్ప ఆలోచనలు చేసి యువతని ప్రేరేపించినందుకు మేము చాలా ధన్యవాదాలు